మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేరవేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కృత్రిమ మీద ఏఐ సాయంతో కల్పిత వీడియోలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని యుఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంషీ ఆదేశాలు జారీ చేశారు. యుఏఈ అధికారులు ఈ నిందితులను వారు చేసిన నేరాల తీవ్రతను బట్టి 3 వర్గాలుగా విభజించారు. క్షిపణులను అడ్డుకుంటున్న అసలు వీడియోలకు భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్, తప్పుడు వ్యాఖ్యలు జోడించి షేర్ చేశారు. ఇది దేశ రక్షణ రహస్యాలను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నకిలీ పేలుళ్లు, దాడుల దృశ్యాలను సృష్టించారు. ఇతర దేశాల్లో గతంలో జరిగిన పాత ఘటనలను యుఏఈలో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారు. యుఏఈ జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా శత్రు దేశమైన ఇరాన్ను మరియు ఆ దేశ సైనిక చర్యలను పొగుడుతూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, డిజిటల్ తెరల మీద కూడా జరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు, షేర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక తప్పుడు వీడియో మీ కెరీర్ను, జీవితాన్ని ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంటుంది.